హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు టాక్స్. ఈరోజు వచ్చేసి స్పెషల్ ఏంటంటే మేము టెంపుల్కి వెళ్తున్నామండి. మాది వెడ్డింగ్ యానివర్సరీ అనమాట, సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ. సో మా చిన్న కూడా వస్తున్నాడు మాతోటి, ముగ్గురం కలిసి వెళ్తున్నాము. ఇక్కడ దగ్గరలో ఇంకా శివాలయం టెంపుల్ ఉందండి. సో పాత శివాలయం టెంపుల్ అనమాట, అది చాలా ఫేమస్ అంట. ఇంకా వెళ్తున్నాం అనమాట మేము ముగ్గురము. చూడండి, ఇంకా ఇక్కడికి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ ఏదో సర్ప్రైజ్ ఉంది అని చెప్పారు. సో ఇంకా ఫస్ట్ అయితే టెంపుల్లో దండం పెట్టుకొని, ఇంకా నేనైతే టెంపుల్ లోపలికి వెళ్ళానండి, కొంచెం దూరం నుండే దండం పెట్టుకుంటాను. ఇంకా మా హస్బెండ్ లోపల వరకు వెళ్ళి మొక్కేసి వస్తా అన్నారు, చిన్ను ఇంకా మా హస్బెండ్. సో చూడండి, వెళ్తూ ఉన్నాము. ఇంకా పాత శివాలయం టెంపుల్ అండి, మా హౌస్కి దగ్గరలోనే ఉంటుంది. అక్కడ కంప్లీట్ అయ్యాక ఇంక ఇక్కడికి వచ్చాము. ఇది వచ్చేసి సర్ప్రైజ్ అనమాట. సో ఇంకా మేము కూడా చూడలేదు, ఫస్ట్ వచ్చామన్నమాట. ఇంకా చూసి ఎలా ఉందో దాన్ని బట్టి ఇంకా తర్వాత మళ్ళీ పిల్లల్ని క్యాబ్ ఆర్ ఆటో బుక్ చేసి పిలుద్దామనేసి మేము వచ్చామన్నమాట ఫస్ట్. సో ఇంటికి దగ్గరలోనే ఉంది, కోంపల్లి దగ్గర. ఇంకా అందుకనే వచ్చాము. చూడండి, ఇది ఎంట్రీ అవ్వగానే ఉంటుందండి, రిసెప్షన్ హాల్ టైప్ అనమాట. రూమ్స్ పక్కన ఉంటాయి. ఇది చూడండి, పక్కన బటర్ఫ్లై పెట్టారు, ఎంత బాగుందో. ఇప్పుడు వచ్చేసి మెయిన్ థియేటర్కి ఎంట్రీ అవుతున్నాము. చూడండి ఎలా ఉందో లోపల. సో ఇదంతా లోపల థియేటర్ అనమాట. సో చూస్తున్నారు కదండి, డెకర్ వాళ్ళే చేశారనమాట. సో ఇదంతా థియేటర్. ఇక్కడ మేము కూర్చున్నామన్నమాట ఫ్రంట్ సీట్లలో, రిక్లైనర్ అనమాట. ఆపోజిట్లోనే పెద్ద థియేటర్ ఇచ్చారు, మనకు కావాల్సిన మూవీ మనం ప్లే చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను, కానీ చాలా నచ్చింది, బాగుంది. ఇంకా కపుల్స్ అండ్ ఫ్రెండ్స్ ఇంకా మంచిగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చండి ఇక్కడ. సో మనకి 2.5 hours నుంచి 3 వరకు టైమింగ్ ఇస్తారు ఇక్కడ. సో ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయినా ఏమీ ఉండదన్నమాట. సో చాలా బాగుంది. ఇంకా మా ఇంటికి దగ్గరలోనే కదా, కోంపల్లిలోనే అనేసి వచ్చాము మేము కూడా. కానీ ఇంకా మేము ఇప్పుడే వచ్చాం కదా, ఇంకా తర్వాత పిల్లలకి ఫోన్ చేసి బుక్ చేసామన్నమాట ఆటో. వాళ్ళు కూడా ఆన్ ద వేలో ఉన్నారు. ఇంకా వాళ్ళు వచ్చాక కేక్ కటింగ్ అండ్ సాంగ్స్ అదంతా ఎంజాయ్మెంట్ చూద్దామనేసి ఇంకా వాళ్ళు వచ్చే వరకు మేము ఏదో టీవీలో చిన్న మూవీ పెట్టుకొని చూస్తున్నాము. చూడండి, ఇలా ప్రైవేట్ థియేటర్ తీసుకొని ఫ్రెండ్స్తో వచ్చి మంచిగా చిల్ అవ్వచ్చండి. ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో ఎవరితో అయినా రావచ్చు. మనకి 12 members వరకు అలో ఉంటుంది. సో ఇంకా ఆ మెంబర్స్ని చూసుకొని మనం అక్కడ మాట్లాడుకోవాలన్నమాట వాళ్ళతో. సో ఇంకా ప్రైవేట్ థియేటర్ ఇస్తాడు, రిక్లైనర్ చైర్స్ ఇస్తాడు, కేక్ ఇస్తాడు, ఇంకా మన నేమ్స్తో లైటింగ్ బోర్డ్ ఇస్తాడు. సో అవన్నీ ఉంటాయి. స్నాక్స్ ఆర్ లంచ్ కావాలి అంటే కింద క్యాంటీన్ ఉంటుంది, మెనూ ఇక్కడే ఉంటుంది, మనము చూసి ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి స్నాక్స్ గురించి కూడా. సో ఇక మేము పుష్ప మూవీ పెట్టుకొని చూస్తున్నాము, ఇంకా పిల్లలు వచ్చే వరకు అనేసి. ఇంకా చూడండి,
పిల్లలు వచ్చేసారు, వాళ్ళకు కూడా సర్ప్రైజ్. చూడండి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారో. చూడండి ఇప్పుడే ఎంట్రీ ఇస్తున్నారు. వాళ్ళు చీకటిగా ఉంది కదా, కన్ఫ్యూజ్ అయిపోయారు ఏ రూమ్ అనేసి. పక్కన 3 రూమ్స్ ఉంటాయన్నమాట. చూడండి ఇంకా వాళ్ళు వచ్చి అందరూ విషెస్ చెప్పారండి. విషెస్ చెప్పాక ఇంకా ప్లేసెస్ సెట్ చేసుకుంటున్నాం అనమాట. సైలెంట్గా ఉంది. ఇంకా కొద్దిసేపు మూవీ చూసి మళ్ళీ ఇంకా మా హడావిడి డ్యాన్సెస్ అండ్ కేక్ కటింగ్ స్టార్ట్ చేసాము. చూడండి పిల్లల దగ్గర దోషలా బతుకుతున్నాడు. ఏమో వాడికి భయం. ఏదో ఒక రోజు మా ఆయన ఇలా అయిపోవడానికి కారణం మా మరిదేనని వాడి వదిననుకున్నా. మా నాన్న ఇలా అయిపోవడానికి కారణం మా బాబాయేనని పిల్లలు అనుకున్నా. ఏడు గుండాకి చచ్చిపోతాడు. ఏ మూవీనో గెస్ చేశారు కదండి. ఇది వచ్చేసి ఫ్యామిలీ స్టార్ మూవీ. సో ఇంకా కొద్దిసేపు ఫ్యామిలీ స్టార్ మూవీ చూసామన్నమాట డీప్గా అందరం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మెయిన్ స్టార్ట్ అవుతుంది. చూడండి నిన్ను చూసుకోవడానికి కూడా ఒకళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు ఇంకా డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ ఎంట్రీ ఇస్తున్నామండి పిల్లల కోసం. వాళ్ళు ఫోర్స్ చేశారనమాట. మళ్ళీ రండి పిన్ని బాబాయ్ మీరు, మేము ఇంకా క్లాప్స్తో మీకు వెల్కమ్ చెప్తాము అనేసి అని అన్నారు. ఇంకా సో వాళ్ళ కోసం అనేసి మేము మళ్ళీ బయటికి వెళ్ళి ఇంకా లోపలికి ఎంట్రీ ఇస్తున్నాము. చూడండి సో ఇలా ఎంట్రీ ఇచ్చామన్నమాట. వాళ్ళు మీరు సర్ప్రైజ్ అయింది, షాక్ అయింది, మేము చూడలేదు కదా, సో మేము చూస్తాము అని అంటే ఇంకా వాళ్ళ కోసం సెకండ్ టైం ఎంట్రీ ఇస్తున్నామండి. సో ఇంకా శారీ కూడా తీసేసి నేను డ్రెస్ వేసుకున్నాను, కొంచెం కంఫర్ట్ ఉంటుందనేసి. సో ఇంకా వాళ్ళ కోసం మళ్ళీ మేము చూస్తున్నట్టు చేస్తున్నామన్నమాట. సో చూడండి ఇంకా నేను చూస్తుంటే నాకు సపోర్ట్ మెయిన్ మున్నా అనమాట. మున్నానేమో పిన్ని నువ్వు ఒక్కదాని నడవకు, నేను పట్టుకుంటాను, నాకు ఎక్స్ప్లెయిన్ చెయ్యు, నా సపోర్ట్ ఉంటుంది కదా అనేసి నా హ్యాండ్ పట్టుకున్నాడండి. పిల్లలు చాలా బాగా సపోర్ట్ చేస్తారు, బాగా చూసుకుంటారు. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది లవ్ అని ఉంది కదా, అది కొంచెం స్టైల్గా పెడదామా మున్నా మనం, అది క్రాస్లో అనేసి అని అంటున్నాను. అవును పిన్ని క్రాస్లో పెడితేనే బాగుంది అనేసి చెప్తున్నాడు. ఇంకా డెకర్ మొత్తం ఇదంతా ఆర్టిఫిషియల్ కదా అనేసి అని చెప్పి చూపిస్తున్నాను. ఇంకా చూడండి ఇక్కడ ప్లాస్క్ దగ్గర వాళ్ళు బోకే పెట్టారండి. సో ఆ బోకే తోటి కొన్ని రీల్స్ చేసుకుంటున్నాం అనమాట, ఇన్స్టా కోసం అనేసి. సో ఆ రీల్స్ ఇవి అనమాట. ఇంకా జస్ట్ బోకే ఇచ్చినట్టు, తను తీసుకున్నట్టు, తను ఇస్తున్నట్టు, నేను తీసుకున్నట్టు, ఇంకా కొన్ని ఉంటాయి కదండి, అలా ఇంకా మెమొరబుల్గా తీసుకున్నాము. ఇంకా తర్వాత మేము గ్యాంగ్ అందరం మళ్ళీ ఒక 2 minutes రెస్ట్ తీసుకున్నాం అనమాట. పిల్లలందరికీ కూడా ఫొటోస్ తీసాము, రీల్స్ చేసుకున్నాము. సో ఇంకా ఇది మొత్తం ఒకసారి ఆల్ ఓవర్ వీడియో తీసుకొని ఇంక ఇప్పుడు డ్యాన్స్ అండ్ కేక్ కటింగ్ స్టార్ట్ చేస్తాము. సో చూడండి పిల్లలు వచ్చాక ఎంత హడావిడి ఉందో. ఇంకా వాళ్ళు వచ్చాకే మేము ఏదైనా సరే స్టార్ట్ చేద్దాం అనేసి ఇంకా వాళ్ళ కోసం ఆగామండి. సో ఇంకా అక్కడ థియేటర్ బయట రిసెప్షన్లో వేరే అతను ఉంటే తనకు పిలిచి ఇంకా అందరం కవర్ అయ్యేలాగా వీడియో తీయమని చెప్పాము. చూడండి
ఈ సాంగ్ మిక్స్ బై DJ Leela from Vijayanagara. ఇక్కడ కేక్ కటింగ్ అయితే వచ్చేసామండి. ఇంకా డాన్సెస్ చాలా వేసారు, అది లాస్ట్లో క్లిప్స్ యాడ్ చేస్తాను నేను. సో ఇక్కడ కేక్ కటింగ్ అయిన తర్వాత ఇంకా అందరికీ మేము పెట్టాము, పిల్లలకి వాళ్ళు కూడా మాకు పెట్టారనమాట. సో ఇలా అంటే సెకండ్ యానివర్సరీ సింపుల్గా నీట్గా ఇంకా హడావిడి అంత ఎక్కువ లేకుండా ఇలా పిల్లలతో చేసుకున్నామండి. ఇంకా మళ్ళీ నైట్ పార్టీ కూడా ఉంది, అక్కడ వెళ్ళాలన్నమాట ఓల్డేజ్ హోమ్కి. సో అది నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను, ఈ వీడియోలో లెంత్ ఎక్కువ అవుతుంది. సో చూడండి. 3, 2, 1 హ్యాపీ యానివర్సరీ. ఓటు బీజేపీ. నా పేరు రాధిక కాదు, నా పేరు లిల్లీ. నీ పేరు లిల్లీ ఏమో గాని నువ్వు మనిషివి అయితే 100% రాధికావి. నువ్వు ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచువి. నువ్వు మీరందరూ కూడా ఒక రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్స్. మీరు ఆ కాలేజీ ఉండదు, అది ఆడేనో గుట్ట మీద ఉంటుంది. అది ఆ గుట్ట మీద లైన్గా రాధికాలందరి నుంచి ఇట్లా బైనాక్లర్స్ తీసుకుని చూస్తుంటారు, ఇల్లు లాంటి లప్పగా లేడున్నారు, ఓ నవలాగా చేద్దామని చెప్పి. చాలా పెద్ద కాలేజీ అంటే కదా మీద. నేను పోయినసారి నేను మీ సూపర్ సీనియర్ ఒక ఆమెను కలిసిన రాధిక, చాలా బాగా ర్యాగింగ్ చేసింది నన్ను, చాలా ఎంజాయ్ చేసిన. నేను ఇప్పటికీ మాట్లాడుకుంటారు దాని గురించి. టిల్లుగాడు ఉన్నన్ని రోజులు రాధిక ఉంటది. ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్, ఒక టిల్లు రాధిక. దాంట్లో ఇద్దరు చచ్చిపోతారు, ఈడ నేను ఒక్కడే సంక నాకుతా. చెప్పు రాధిక, ఏం కావాలి నీకు? ఈ సాంగ్ మిక్స్ బై DJ Leela from Vijayanagara. సో మేము ముందే బుక్ చేసుకున్న ప్రైవేట్ థియేటర్లో ఇంకా మేము డాన్సింగ్ అండ్ కేక్ కటింగ్ ఇలా ఎంజాయ్ చేసామండి. ఇంకా చాలా డాన్సెస్ వేసారు పిల్లలు, కానీ అదంతా అప్లోడ్ చేస్తే వీడియో లెంతీ అవుతుంది. సో ఇంతటితో నేను ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైషు టాక్స్. థ్యాంక్ యూ గైస్.